ఇప్పుడు గుంటూరులో ఒక 6 నెలల ముందు ఆంధ్ర సిమెంట్ డంకన్ డైమండ్ అని చెప్పి మీకు ఉంటుంది. అది మనం తీసుకుని దాన్ని రినోవేషన్ చేసి కొత్తగా మనం దాన్ని సిమెంట్ దాని నుంచి ప్రొడక్షన్ చేస్తున్నాం. అది కాకుండా వైజాగ్లో ఇంకొక ప్లాంట్ ఉంది, 2 మిలియన్ టన్స్, గుంటూరులో 3 మిలియన్ టన్స్, జగ్గపేటలో 5 మిలియన్ టన్స్, మొత్తం 10 లక్షల మిలియన్ టన్నులు. ఏపీలో మందే హైయెస్ట్, ఇండియాలో సెకండ్ ప్రొడక్షన్లో. ఇది బాలాజీ సిమెంట్ ప్లాంట్ అండి, జగ్గపేటలో ప్లాంట్. ఇది దీని నుంచే మనకి సిమెంట్ వస్తుంది. ఇందాక చెప్పాం కదా బాలాజీ ప్లాంట్ పెద్దదని చెప్పి, ఇదే ప్లాంట్. ఇది కిలన్ అంటారండి, కిలన్, లార్జెస్ట్ కిలన్ ఇన్ ఏపీ, అతిపెద్ద కిలన్ ఏపీలో. ఈ కిలన్ నుంచే సిమెంట్ వస్తుంది. ఒక సిమెంట్ ప్లాంట్ నాణ్యత చూడాలంటే దీని నుంచే వస్తుంది. అవుట్పుట్ 10,000 టన్స్ పర్ డే అండి. ఇప్పుడు ప్రొడక్షన్ తీసేది 10,000 టన్నులు మన ప్లాంట్ నుంచి వస్తుంది. 25,000 వస్తుంది, కానీ ప్రెసెంట్ 10,000 తీస్తున్నారు మన దీని నుంచి. ఇంకా నేను మోహన్ పాస్ చేస్తున్నాను. జేపీ సిమెంట్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి తాపీ మేస్త్రీలందరికీ కూడా జేపీ సిమెంట్ తరపున స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోహన్, నేను కృష్ణా డిస్టిక్ టెక్నికల్ ఆఫీసర్ని. అంటే మన జేపీ సిమెంట్ అనేది ఒక కన్స్ట్రక్షన్ గ్రూప్. ఇంతకుముందు పాతకాలంలో మీరు ఎల్ఎన్టీ ఎలా చూసారో, ఎల్ఎన్టీ అనేది ఒక కన్స్ట్రక్షన్ గ్రూప్, అదేవిధంగా జేపీ అనేది కూడా ఒక కన్స్ట్రక్షన్ గ్రూప్. అయితే ఎలాంటి పాత సిమెంట్ మీకు దొరికేది, కానీ వాళ్ళు సిమెంట్ బిజినెస్ వాళ్ళకు వేరే వాళ్ళ కంపెనీకి అమ్మేసి ఓన్లీ కన్స్ట్రక్షన్ ఒకటే చేస్తున్నారు. ఇండియా మొత్తంలో కన్స్ట్రక్షన్ సిమెంట్ చేసే ఏకైక కంపెనీ జేపీ గ్రూప్. జేపీ గ్రూప్లో కన్స్ట్రక్షన్ అనేది మెయిన్. అంటే ఇండియాలో పెద్ద పెద్ద డ్యామ్స్, నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి పెద్ద పెద్ద డ్యామ్స్ అన్ని కూడా జేపీ గ్రూపే కన్స్ట్రక్షన్ చేయబడింది. సర్దార్ సరోవర్ డ్యామ్ కానీ, తెహ్రీ డ్యామ్ కానీ, ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ కన్స్ట్రక్షన్ అన్నిటికి కూడా సిమెంట్ అవసరం. ఈ సిమెంట్ అవసరం కాబట్టి జేపీ గ్రూప్ అనేది సిమెంట్ డివిజన్లోకి రావడం జరిగింది. మొట్టమొదటగా ఒక సిమెంట్ ప్లాంట్, రేవా సిమెంట్ ప్లాంట్తో స్టార్ట్ చేసి ఈరోజు భారతదేశంలో మొత్తం 29 ప్లాంట్లకి విస్తరించడం జరిగింది. ఇండియాలోనే, భారతదేశంలోనే 2వ అతిపెద్ద సిమెంట్ కంపెనీగా ఎస్టాబ్లిష్ కావడం జరిగిందనమాట. అయితే వీళ్ళకి ఈ సిమెంట్ ప్లాంట్లలో అన్నిటి నుంచి వచ్చేటటువంటి సిమెంట్ ప్లాంట్ నుంచి ఒక 20 నుంచి 25% సిమెంటు మన సొంత కన్స్ట్రక్షన్లకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మన సిమెంటు గత 2 సంవత్సరాల నుంచి